హాయ్ అండి. మరమరాలతో ఉగ్గాని తయారు చేసే విధానం. ఫస్ట్ ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని మరమరాలన్నీ నానబెట్టాలండి. ఎక్కువసేపు కాదు, ఒక 5 మినిట్స్ అంతే. ఇలాగా నిండుగా పోసి అదిమేయాలి, లేదంటే అవి తడవండి. అలా మొత్తం తడిచిపోయిన తర్వాత వాటర్ అంతా బాగా పీల్చి చిన్నవి అయిపోతాయి. అలా ఫస్ట్ అలా గిన్నెలో అలా తడిపేసి మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ కోసుకోవచ్చు, ఎక్కువ టైం అవసరం లేదు. అలా పూర్తిగా తడిపేసిన తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టుకొని మనం 1 టీ స్పూను తెల్ల నువ్వులు, ఒక చిన్న కొంచెం పల్లీలు, 4 ఎండుమిర్చి, 4 చిన్నులపాయ రెబ్బలు, ఇవన్నీ దోరగా వేపుకుంటానండి. అవి దోరగా వేగిన తర్వాత తీసి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకుంటాము. ఈలోపు ఆ తడిపిని అన్నీ పిండేసి ఇలా గిన్నెకి తీసుకోవాలి. ఉదయం పూట పిల్లలకి ఫాస్ట్గా అయిపోతుందండి ఇలాంటి టిఫిన్లు. రోజు ఇడ్లీ దోశ ఇలాంటివే కాకుండా ఇలా మరమరాల్లో ఏ ప్రోటీన్ ఉండవు కాబట్టి మనం నువ్వులు పల్లీలు ఇలాంటివి యాడ్ చేసుకోవాలి. చాలామంది క్యారెట్ టమోటా ఆలు అవి కూడా యాడ్ చేస్తారు. అవన్నీ యాడ్ చేస్తే కర్రీ టేస్ట్ వచ్చేసిద్ది, అందుకని నేను చేయను. ఏదైనా పౌడర్ రూపంలో వేసేస్తాను. ఇవన్నీ చల్లార్చి కొంచెం దాంట్లో శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు తగినంత ఉప్పు వేసేసుకోవాలి. అది మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. మనం అచ్చం శనగపప్పుతో కూడా చేయొచ్చు, కానీ అదొక బాగోదండి. కొంచెం పల్లీలు నువ్వులు ఇలా యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఎక్కువ శనగపప్పు యూజ్ చేసినా గ్యాస్ ఫామ్ అవుతుంది అంటారు కదా, అలా కాకుండా ఇది ఆఫ్ వేసుకుంటే చాలా బాగుండిద్ది. ఇప్పుడు కొంచెం తాలింపులు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఎండుమిర్చి 2 కరివేపాకు రెబ్బలు మనం ఇలా తీసుకొని పొయ్యి మీద గిన్నె పెట్టుకొని వెలిగించుకోవాలి. అది వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసేసి ఆయిల్ పోసుకోవాలండి. మా అబ్బాయికి అసలు చేస్తే తింటాడు, కానీ ఎలా చేస్తామో తెలీదు. ఈ వీడియో తీస్తుంది మా అబ్బాయే, అందుకని ఏంటి ఇవన్నీ వేసి నాకు పెడుతున్నావు అంటున్నాడు. ఎప్పుడైనా నువ్వులు అనేది మనం డైరెక్ట్గా పెట్టలేం కదా, అలాంటప్పుడు కూరల్లో ఫ్రైల్లో ఇలాంటి వాటిల్లో కొద్దిగా యాడ్ చేసుకోవచ్చండి. నూనె కాగిన తర్వాత తాలింపులు ఎండుమిర్చి. ఈ ఎండుమిర్చి అంటే తాలింపులు వేస్తాం, పచ్చిమిర్చి అనేది మన ఆప్షన్ అండి. నాకంటే అలా ఎండుమిర్చి పచ్చిమిర్చి ఏరుకొని తింటాం అంటే చాలా ఇష్టం, అందుకనే నేను ఎక్కువ వేసుకుంటాను. అవి నా వరకు నేను పక్కన తీసేసుకుంటా, పిల్లలకి అవి తగలకుండా పెట్టేస్తాను. ఇప్పుడు చాలామంది పిల్లలు అన్ని రకాలు వెజిటేబుల్స్ అవి తినట్లేదండి. అన్ని ముక్కలన్నీ తీసి మా అబ్బాయి అయితే పక్కన పెట్టేస్తాడు. అందుకనే ముక్కలు లేకుండా ఎప్పుడు ఇలా ఎక్కువ టిఫిన్స్ అవి చేయాలి. మార్నింగు మధ్యాహ్నం కూర అంటే తప్పదు. అవన్నీ చూసి నువ్వులు పల్లీలు వేస్తున్నావా, నాకు వద్దన్నాడు.
అందుకనే చేసేటప్పుడు ఇంకా నేను కరివేపాకు కూడా గ్రైండ్ చేసేస్తానండి. ఎందుకంటే వేరు పక్కన పడేస్తాం కాబట్టి కంటికి మంచిది కదా అది. అందుకని ఇంక వాడున్నాడని ఇలా కొద్దిగా తాలింపులో వేశాను. లేదంటే కొద్దిగా గ్రైండ్ కూడా వేసేసుకుంటాను. అవన్నీ వేగిన తర్వాత ఇలా ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా బాగా కావాలంటే ఒక టమాటా ఒక ఆలు కూడా వేసుకుంటారు. కర్రీ టేస్ట్ వస్తుందని నేను వేయను. కొంతమంది పల్లీలు వేసుకుంటారు. నేను ఎడదిరిగి పల్లీ పొడి వేసాను కాబట్టి అది కూడా వేయను. ఒక ఉల్లిపాయ అదంతా మగ్గి అయిన తర్వాత దాంట్లో ఉప్పు పసుపు వేయాలి. తర్వాత మరమరాలు పోయాలి. తడుపుకున్న మరమరాలు ఇంకేం చేయక్కర్లేదండి. ఆల్రెడీ పొడిలో మనం సాల్ట్ యాడ్ చేసుకున్నాం. మిర్చిలో యాడ్ చేసుకున్నాం. ఆ మిర్చిలో సాల్ట్ వేయడం వల్ల మనం తినేటప్పుడు కొంచెం ఉప్పుగా తగులుతుందండి. దానికోసం వేసాను. మళ్ళీ ఇదంతా అయిన తర్వాత సాల్టు కొంచెం కారం ఎక్స్ట్రా కావాలన్న వాళ్ళు ఎర్రకారం కూడా వేసుకోవచ్చు. మాకైతే ఆ కారం చాలు, మళ్ళీ పిల్లలు తినరు. ఒక 5 మినిట్స్ అలా మగ్గిన తర్వాత చూసుకొని వేసుకోవాలండి. ఉప్పు సరిపోతే ఓకే, చాలపోతే వేసుకోవాలి. అలా బాగా కలుపుకున్న తర్వాత కొన్ని ఏరియాల్లో దీన్ని మరమరాలు ఉప్మా అని కూడా అంటారండి. ఎవరెవరి ఇష్టం వాళ్ళది, ఎవరెవరి ఏరియాని బట్టి వాళ్ళు అంటారు. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పల్లి నువ్వుల పొడి అలా మరి ఎక్కువ వేసామనుకో ఆ టేస్ట్ ఫ్లేవర్ ఎక్కువ అయితే తినలేరండి. అందుకని మీడియంగా వేసుకుంటాను చూసి. మా అబ్బాయి అయితే అన్నీ పేచీలే, అందుకని వాడి కోసం అన్నీ చూసి చేయాలి. ఎంత కష్టపడి చేసినా కూడా సరే అది బాగాలేదు ఇది బాగాలేదు అని తినడం. ఒక 5 మినిట్స్ మనం ఇలా కలుపుకోవాలండి. అదంతా బాగా స్ప్రెడ్ అవ్వాలి కదా ఆ పొడి అనేది. ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకొని ఆ మిర్చి అలా తింటూ ఉంటే సూపర్గా ఉండిద్ది. ఒకసారి ఈ స్టైల్లో మీరు చేయండి. నువ్వుల పల్లి